మానవునికి పుట్టుకతో సంక్రమించిన స్వేచ్ఛా హక్కులను లాక్కునే అధికారం ఎవరికీ లేదని కడప జిల్లా కోర్టు ప్రముఖ న్యాయవాది హెచ్ఆర్సీ రాష్ట్ర లీగల్ సెక్రటరీ డాక్టర్ జాలా ప్రభాకర్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ కోరపాటి శ్యామ్ తన్లు పేర్కొన్నారు. జిల్లాలోని పోరుమామిళ్లపట్నంలోని సాయిరాం కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భూమి మీద జీవించే ప్రతి వ్యక్తికి పుట్టుకతోని హక్కులు లభిస్తాయి. ప్రపంచంలోని మానవ జాతి ఒక కుటుంబం లాంటిదని తెలిపారు. ఆ కుటుంబంలో కొన్ని హక్కులుంటాయి. ఆ హక్కులు, గౌరవం అందరికీ పంచడమే ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ ఉద్దేశం అని తెలిపారు. ముందు మనకు నిర్మించుకున్నారు. చిన్న దేశాన్ని పడగొట్టేసి పెద్ద దేశం ఆక్రమించుకోవడం, చిన్న రాజుని పడగొట్టేసి పెద్ద రాజు తీసుకోవడం, ఈ విధంగా ఎక్కువైపోయినాయి అప్పటి రోజుల్లో. మనకు 2 యుద్ధాలు కూడా జరిగినట్లున్నాయి కదా. 2 4 అవి కూడా తెలీదా? ఎన్ని యుద్ధాలు జరిగినాయి? ప్రపంచ యుద్ధాలు. ఎప్పుడో వస్తుంది అంటున్నారు, మళ్ళా 3వ ప్రపంచ యుద్ధం. అంటే 24 గంటల్లో కోర్టుకి అప్పచెప్పాలి. ఈ లోపు వీళ్ళు ఏం చేయాలి? ఎఫ్ఐఆర్ కట్టేయడం. ఈ దినము ఎంతో శుభదినము. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ పిల్లలకు ఈ మానవ హక్కుల గురించి చెప్పడం కానీ, వారు ఏ విధంగా చదువులో కూడా పై స్థితిలోకి రావాలని వాళ్ళని కొంచెం ఉత్తేజపరుత చేయడం జరిగింది. మరి మా కోఆర్డినేటర్ గారు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. మరి మన మదర్ తెరెసా ఫౌండేషన్ చైర్మన్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మానవ హక్కులు అనేది ఎక్కువ శాతం పోలీసులో, రెవెన్యూలో, కొన్ని సంస్థల్లో, కొన్ని డిపార్ట్మెంట్లో ఎక్కువగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. మరి వాటి గురించి ప్రజలకు మేము అండదండలుగా ఉంటూ మాకు వచ్చే ప్రతి ఫిర్యాదు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ని ఈరోజు మన పోరమామిల్ నందు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మా కమిటీ ఈరోజు హక్కుల గురించి ఏ విధంగా పోరాడాలి అనేది మనకి ఇక్కడ తెలియపరిచాము. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి అసలు ఈ యొక్క మానవ హక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా వచ్చింది అనేది ముందుగా మనం తెలుసుకొని ఆ హక్కుల్ని కాపాడుకునే దానికోసం